హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు విఎస్ఎస్ ఫైనాన్స్. ఫ్రెండ్స్, ఎలా చేశారండి ట్రేడింగ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అగెన్స్ట్గా? నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు చాలా ఫైటింగ్ చేసుకుంటూ ఒక ఎలాగైతే మార్కెట్ ఓపెనింగ్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఒక వన్ డైరెక్షనల్గా ఒక ఫాల్ అయితే మార్కెట్లో ఈరోజు కనిపించిందండి. చాలా కన్సల్టేషన్ అవుతూ చాలా నెమ్మదిగా చాలా హెవీ మూమెంట్ లేకుండా స్లో మూమెంటంతో ఈరోజు ఎక్స్పైరీ అనేది నిఫ్టీలో క్లోజింగ్ ఇచ్చిందండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను. నేను మార్నింగ్ డేటా మార్కెట్ ఎలా ఉండబోతుందో ఒకసారి ఆ డేటాని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన అనాలిసిస్ ఎలా ఉందో మార్నింగ్ డేటాని ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ నెగిటివ్గా ఈరోజు రియాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ బ్యాంకింగ్ సెక్టర్, అలాగే ఆల్ సెక్టర్స్ అన్నీ ఈరోజు నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. అంటే ఆటో సెక్టర్స్, ఎఫ్ఎంసీజీ అయితే 620 పాయింట్స్ ఆల్మోస్ట్ ఆ షేర్లో 1% నియర్గా లాస్ అయింది. అలాగే మీడియా మెటల్ సెక్టర్స్ ఈరోజు ఎంతో కొంత పాజిటివ్గా రియాక్ట్ అయింది. అంటే ఒక ఐటీ సెక్టర్ ఒకటే, ఈ ఐటీ సెక్టర్ ఒకటే 0.77% పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఇది ఐటీ సెక్టర్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ గ్లోబల్ సెంటిమెంట్. గ్లోబల్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. అందుకే ఈ ఐటీ సెక్టర్లోని ఒక పాజిటివిటీ అనేది ఈరోజు వచ్చింది. ఆల్ టైమ్ హైని టచ్ చేసిందండి ఐటీ సెక్టర్. దీని ఫలితంగా నిఫ్టీ 93 పాయింట్స్ నష్టపోయి 24,548 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 174 పాయింట్స్ నష్టపోయి 53,216 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ 236 పాయింట్స్ నష్టపోయి 81,289 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అగెనిస్ట్గా ఈరోజు నిఫ్టీలో ఒక బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ అనేది మార్కెట్లో ఫామ్ అయిందండి. చూడండి ఈ లెవెల్లో. ఒకసారి ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు మన స్ట్రాటజీ అనేది ఎలా వర్క్ అయిందో మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఫ్రెండ్స్, మన డేటా అగెన్స్ట్గా, అంటే మన వీడియోస్ అగెన్స్ట్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో తెలియచేయండి. మేము డెఫినెట్లీ మేము రిప్లై ఇస్తాము. మేము పోస్ట్ చేసిన ప్రతి వీడియోని మీరు ఒకసారి గమనించి చూడండి. మా యూట్యూబ్ ఛానల్ విజిట్ చేశాక మీ టైం వేస్ట్ అయింది అనేది హోప్ అనేది ఉండకుండా మీకు అనిపిస్తుంది. ఎందుకంటే మా స్ట్రాటజీని అంత బాగా వర్క్ అవుతున్నాయండి. మా వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మీ సపోర్ట్ ఇదే విధంగా ఉంటే మేము ఇంకా మంచి వీడియోస్ చేస్తూ మిమ్మల్ని ప్రాఫిట్ జోన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తామండి. ఇంకా రేపు మార్కెట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతున్నాయి, సెన్సెక్స్ ఎలా ఉండబోతుంది, సెన్సెక్స్ ఎక్స్పైరీ ఎలా అవ్వబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. రేపు నిఫ్టీలో ఫ్లాట్ ఓపెన్ అయినా, జాగ్రత్తగా వినండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 24,500 లెవెల్ కనుక క్రాస్ అయ్యి 15 మినిట్స్ క్యాండిల్లో కనుక క్లోజింగ్ ఇస్తే, ఆల్రెడీ మండే ఫ్రైడే స్ట్రాటజీ నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి. ఈ వీడియో ఒకటి మీరు ఒకసారి వాచ్ చేసి చూడండి. ఈ వీడియోని రేపు ఫ్రైడే స్ట్రాటజీ ఎలా వాడాలి అనేది, రేపు ఈ స్ట్రాటజీ అనేది మనకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ 100% ఉందండి. ఇప్పటివరకు ఈ వీడియో పోస్ట్ చేశాక ఈ స్ట్రాటజీ ఫెయిల్ అయినట్టు ఇప్పటివరకు ఏం లేదండి. అందుకే రేపు ఆ ఫ్రైడే స్ట్రాటజీని ఉపయోగించి మీరు ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్లో ట్రేడింగ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. డెఫినెట్లీ మంచి రిజల్ట్ వస్తుంది. ఫ్లాట్ ఓపెన్ అయినా లేదా డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా బిలో 24,510 ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కనుక క్లోజింగ్ ఇస్తే 24,300 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ ఓపెనింగ్లోనే క్లోజింగ్ ఇస్తే.
ఓపెనింగ్లో కాకుండా డే టైంలో ఎప్పుడు క్లోజింగ్ ఇచ్చినా బిలో 24,500 లెవెల్ కనుక క్లోజింగ్ ఇస్తే మార్కెట్ అప్ టు 24,300 లెవెల్ను టచ్ చేసే ఛాన్స్ ఉందండి. ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ ఫైటింగ్ చేస్తూ మళ్ళీ రివర్సల్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ కూడా మెండుగా ఉంది. మన అనాలిసిస్ ప్రకారం ఒక ట్రెండ్ లైన్ మార్కెట్లో డ్రా చేసి చూద్దాం. ఇన్ కేస్ మార్కెట్ కనుక రేపు ఈ డౌన్ లెవెల్ క్రాస్ అయితే ఇక్కడి వరకు మార్కెట్ ఫాల్ అయ్యి ఇక్కడ ఫైట్ చేసి అగైన్ ఇక్కడి నుంచి థర్డ్ టైం బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ ఇలా ఈ విధంగా పెరిగే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు నిఫ్టీ అగేన్స్ట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటంటే మెయిన్ సపోర్ట్ వచ్చి 24,500, అప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చి 24,700. 700 కూడా బ్రేక్ చేస్తే 24,850 లెవెల్ అండి రెసిస్టెన్స్. ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 24,300 లెవెల్. ఇది నిఫ్టీ అగేన్స్ట్గా రేపటి మన వ్యూ అండి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అగేన్స్ట్గా రేపు మార్కెట్ ఎలా రియాక్ట్ అవ్వబోతుందో ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం. మనం ఆల్రెడీ నేను లాస్ట్ మండే మార్కెట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. మండే మార్కెట్లో మనకి మార్కెట్ అయితే పెరుగుతూ ఒక లాంగ్ కన్సల్టేషన్ తర్వాత మార్కెట్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది, కానీ ఒక రీటెస్ట్ అయితే మార్కెట్లో రాలేదండి. ఒక కన్సల్టేషన్ తర్వాత మార్కెట్ బ్రేక్ ఇచ్చినప్పుడు బ్రేక్ పాయింట్ని ఒకసారి మార్కెట్ అనేది టెస్ట్ చేయాలండి. ఇలా పెరుగుతూ ఒకసారి మార్కెట్ ఎలా టెస్ట్ చేసి మార్కెట్ పైకి అనేది వెళ్తుంది కన్సల్టేషన్ తర్వాత. కానీ మనకి ఇక్కడ ఏం జరిగిందంటే మార్కెట్ ఒక సైడ్గా వన్ డైరెక్షనల్గా మార్కెట్ పెరిగిపోతూ మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అవ్వడం మొదలుపెట్టింది. ఇది ఒక ఫ్లాగ్ ప్యాటర్న్. కానీ ఇప్పుడు మార్కెట్ ఏమైంది, ఏదైతే ఈ కన్సల్టేషన్ మార్కెట్ ఏదైతే ఉందో ఈ కన్సల్టేషన్ నుంచి డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందండి. చూసారా, నేను డే క్యాండిల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఈజీగా మీకు అర్థమవుతుందండి. ఈ డే క్యాండిల్లో చూడండి, ఆల్మోస్ట్ ఒక 5 ట్రేడింగ్ సెషన్స్ ఏదైతే మార్కెట్ ఫైట్ చేసిందో ఈ ఫైటింగ్ ఏరియా నుంచి బయటకు వచ్చి ఇన్వర్టెడ్ హ్యామర్ లాగా మనకి ఇక్కడ ఫామ్ అయింది. ఇప్పుడు రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? వన్స్ మార్కెట్ ఈ డౌన్ సైడ్ బ్రేక్ చేసింది కాబట్టి, ఇక్కడ బ్రేక్ చేసింది కాబట్టి ఏదైతే రీటెస్ట్ పాయింట్ వదిలేసి మార్కెట్ పైనే ట్రేడ్ అవుతుందో ఈ రీటెస్ట్ పాయింట్ని ఒకసారి టెస్ట్ చేసి మార్కెట్ అగైన్ అప్ సైడ్ మూమెంటం ఇస్తుందని నేను హోప్తో ఉన్నానండి. కానీ మార్కెట్ అయితే ఈ లెవెల్ని అయితే టచ్ చేసే తీరుతుందండి. ఈ టార్గెట్ అనేది మిగిలిపోయింది ఇక్కడ. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందంటే ఓపెనింగ్ మార్కెట్ ఇలా స్లైట్లా గ్యాప్ అప్ ఓపెన్ అయినా, లేదా ఫ్లాట్ ఓపెన్ అయినా, లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, బిలో ఈరోజే ఏదైతే లో ఫామ్ చేసిందో ఈ లోకి బిలో మార్కెట్ క్లోజింగ్ ఇస్తే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో ఓకే అప్ టు 52,500 ఈ లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి, 52,500 అండి మెయిన్ సపోర్ట్. ఇదే మన రీటెస్టింగ్ పాయింట్. మీకు ఆల్రెడీ డే క్యాండిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇదే రీటెస్టింగ్ పాయింట్. ఇక్కడ వరకు మార్కెట్ ఫాలింగ్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ కన్సల్టేషన్ అయ్యి మార్కెట్ అగైన్ అప్ సైడ్ మూమెంటం ఇచ్చే ఈ టార్గెట్ని రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ నిఫ్టీ లాగానే. ఇది ఫ్లాట్ ఓపెనింగ్ సినారియో. ఇన్ కేసు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం చేయాలి? గ్యాప్ అప్ ఓపెన్ అయితే అబౌవ్ 350 లెవెల్ అండి. ఇన్ కేసు ఈ లెవెల్లో ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అబౌవ్ 350 లెవెల్ కనుక మనకి మార్కెట్ క్లోజింగ్ ఇస్తే ఈ లో లెవెల్ దాటనంతసేపు మార్కెట్ పాజిటివ్ సైడ్ చూడవచ్చు మీరు. సింపుల్గా చెప్తున్నా, ఏదైతే ఈరోజు లో ఫామ్ చేసిందో ఈ లో లెవెల్ కనుక మార్కెట్ రేపు క్రాస్ చేయకపోతే మీరు పాజిటివ్ సైడ్ మీరు వ్యూ ఉండొచ్చు. ఇన్ కేస్ ఈ లో లెవెల్ కనుక క్రాస్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ క్లోజింగ్ ఇస్తే ఈ లెవెల్ వరకు మీరు టార్గెట్ పెట్టుకొని ఈ ప్లేస్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలండి డెఫినెట్లీ. ఇంకా వెయిట్ చేయకూడదు. ఇక్కడ ఫైట్ చేసి ఇక్కడ ఈ విధంగా ఫైట్ చేసి మీరు టాప్ సైడ్ కనుక ఏదైనా క్యాండిల్ బ్రేక్ చేస్తే మాత్రం
అగైన్ అప్పుడు మీరు బయ్యింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఫైట్ చేసి టాప్ సైడ్ బ్రేక్ ఇస్తే బయ్యింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి చాలా హెవీ వాలటాలిటీ లేదా హెవీ మూమెంటం వన్ డైరెక్షనల్గా మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక వి షేప్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే ఈ విధంగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. మా అనాలిసిస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అయ్యిందని అనుకుంటున్నాము. మమ్మల్ని మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాము. మీ సపోర్ట్ ఇలాగే ఉంచండి. మీకు ఫైనాన్స్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. డెఫినెట్లీ మీ డౌట్స్ క్లారిఫై చేస్తాము. అలాగే మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో మాకు తెలుస్తుంది. వీడియో పోస్ట్ చేయగానే నేరుగా మీ ఫోన్లో నోటిఫై అవ్వాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.